హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రిప్షన్, మీ లైక్స్, మీ కామెంట్స్ చాలా 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 ఇంపార్టెంట్ అండి నాకు. అండ్ ప్లీజ్ మనం అందరం కలిసి ఈ ఛానల్ని గ్రో చేద్దాము. నేను ఒక నాట్ ఓన్లీ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూసే కాదండి, ఐ జస్ట్ వాంట్ గివ్ మోర్ ఇన్పుట్స్ రిగార్డింగ్ సాఫ్ట్వేర్ అండ్ ఆల్. సో నేను జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఛానల్ని. నేనైతే మంచి కంటెంట్ ఇస్తాను. అండ్ నేనున్న కంట్రీ యొక్క వీడియోస్ కూడా మీకు వస్తాయండి ఫ్యూచర్లో. చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాయి. సో మీన్ వాళ్ళు మీరు ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ ఛానల్ ఇంకా రికమెండ్ అవుతుంది. అండ్ షేర్ చేస్తే మంచి మళ్ళీ మళ్ళీ చూడడానికి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ సబ్స్క్రిప్షన్ అంటే మీరందరూ ఏమైనా డబ్బులు అవుతాయేమో అనుకుంటున్నారేమో. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే డబ్బులు అవుతాయి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు వ్యూవర్స్లో. బట్ ఇట్స్ ఫుల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ వస్తుంది కదా వీడియో, దాని కింద సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా గంట సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే విత్ ఇన్ 2 minutesలో, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు వచ్చేస్తుంది. సో మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బీటెక్ వాళ్ళకి ఆల్రెడీ బీటెక్ చేసిన వాళ్ళకి జాబ్స్ రాకపోతే సాఫ్ట్వేర్ గురించి నేను నా టిప్స్, నాకు తెలిసినంతగా నేనైతే టిప్స్ ఇస్తాను. సో నేను కూడా ఒక పార్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ టీమ్, అండ్ నేను ఒక టీమ్ లీడ్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్ ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ సిల్లీగా అనిపించిన ఒక నామినేషన్ గురించి చెప్తాను. అది ఆదిత్య ఓం గారు. మొన్న వరకు, ఫస్ట్ వీక్ వరకు ఏదైనా చెప్తే నేను ఇలాగా చెప్పింది, నువ్వు అలాగా చెప్పావు అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోయా అతను కదా. బట్ ఇప్పుడు హీ స్టార్టెడ్ హిస్ మైండ్ గేమ్. ఎలాగో చెప్తాను వినండి. ఆదిత్య ఓం గారు నామినేట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ హీస్ ఫస్ట్ నామినేషన్ విల్ బి మణికంఠ. బట్ అతనికి చెయ్యకుండా, ఎందుకంటే మణికంఠ అని అందరికీ తెలుసు, అతను సరిగ్గా ఉండడు, కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాడు అని అందరికీ తెలుసు. బట్ అతని క్లోజ్ ఫ్రెండ్ శేఖర్ భాషకి ఎందుకు నామినేట్ చేశారు? అండ్ అతను నామినేట్ చేసిన రీజన్స్ ఏంటి? మీరు ఇక్కడ లేరు, మీరు ఎక్కడో ఉన్నారు, మీరు బయట ఉన్నారు. ముస్లిమ్స్ మాట్లాడతారు నాలాగా, అలాగే ఉంది ఆయన తెలుగు కూడా. సో ఆయన అలాగ అంటారు అనమాట, నువ్వు ఇక్కడ లేవు, నీది ఎక్కడో ఉన్నది అన్నట్టు మాట్లాడారు కదా. అండ్ ఇంకొకటి, శేఖర్ గారు ఏమంటారంటే, కామెడీ మీకు ఇది కామెడీలా ఉంది, కామెడీ చాలా అయ్యింది, ఇంకా కామెడీ చాలా అయ్యింది, మీకు ఈ హౌస్ సూటబుల్ కాదు, మీరు చాలా రూల్స్ బ్రేక్ చేశారు, చాలా కేర్లెస్, ఇన్డిసిప్లిన్, ఈ గేమ్కి మీరు ఫిట్ కాదు అని అందుకే చెప్తున్నాను. మీరు నన్ను రాంగ్గా ప్రూవ్ చేస్తే, అంటే ఎవరు చెప్తున్నారు? ఆదిత్య గారు అంటున్నారు. మీరు కనుక నన్ను శేఖర్ భాష గారు, మీరు నన్ను రాంగ్గా ప్రూవ్ చేస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ. అంటే ఏంటి? మీరు చాలా నిద్రపోకుండా, మైక్ సరిగ్గా ధరించి, హౌస్ రూల్స్ మొత్తం పాటిస్తూ, కుక్కలు అరవకుండా, మంచిగా కేర్లెస్గా ఉండకుండా, రాంగ్ టైంలో రాంగ్ జోక్స్ వేయకుండా మీరు నన్ను రాంగ్గా ప్రూవ్ చేస్తే నేను హ్యాపీ. అంటే ఏంటి? మీరు ఇవన్నీ చేస్తున్నారు, మీరు ఇవన్నీ మీరు 1 dayలో మార్చుకోవడం కష్టం కాబట్టి నేను రాంగ్ కాదు అని డైరెక్ట్లీ ఆడియన్స్కి హింట్ ఇస్తున్నారు అనమాట ఆదిత్య గారు. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? సో దట్ మనం ఆలోచిస్తాం కదా, రే వీళ్ళిద్దరు లంగోటి ఫ్రెండ్స్ లా ఉన్నారే హౌస్ నుంచి వచ్చిన తర్వాత, మరి ఏంటి ఇప్పుడు ఇక్కడ కొట్టుకునేసి వస్తున్నారేంటి అని మనం ఆలోచించాలి కదా. దానికి ఓం గారు స్టార్ట్ చేశారు. ఇంకొకటి, ఇంత సేమ్ టిట్ ఫర్ టాట్ లాగా శేఖర్ భాష కూడా ఆదిత్య ఓం గారికి నామినేట్ చేసినప్పుడు ఆయన అంటారు, నేను ఇల్లు వదిలేసి వచ్చాను, ఈ మనీ నాకు చాలా ఇంపార్టెంట్, నా లైఫ్లో కెరీర్లో ముందుకెళ్ళి ఈ మనీ చాలా ఇంపార్టెంట్, నేను ఇల్లు వదిలేసి వచ్చాను, నాకు 48 years, మీకు తెలీదు, నాకు నిద్ర పట్టడం లేదు, అందుకే నేను అటు ఇటు తిరుగుతున్నాను. బట్ మీరు నేను ఎవరితో కలవట్లేదు, ఎవరితో మాట్లాడలేదు అని అనుకుంటున్నారు కదా. బట్ నో, నాకు ఈ గేమ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి? ఫస్ట్ వీక్లో అతను డల్గా ఉన్నాడు, ఆయనకి తెలుసు. బట్ హీఈస్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్. ఫస్ట్ ఒకటి ఏంటంటే, అతని సొంత ఫ్రెండ్నే నామినేట్ చేశారు. సెకండ్ ఏంటి అంటే, అతను హీఈస్ టెల్లింగ్ దట్ ఆడియన్స్కి చెప్పుకుంటున్నాడు, నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను, సో మీరు నన్ను సపోర్ట్ చేయండి అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం అడుగుతున్నాడు అనమాట. సో ఈ 2 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. శేఖర్ భాష గారు కూడా, మేము అందుకే నుండి వచ్చింది, మేమేమి టైంపాస్ చేయడానికి అయితే రాలేదు, మేము అందుకే వచ్చింది, మేము ఫ్యామిలీని వదిలేసే వచ్చామండి అని అంటుంటే,
నేను మీకు తెలీదు నా ఏజ్ గురించి, నేను పడ్డ కష్టాల గురించి మీకు తెలీదు అని ఆదిత్య ఓం అన్నారు. తన తర్వాత ఇలాగా శివ ఇలాగా దండం పెట్టి అతను అది ఏమంటారు ఆ కలర్స్ పోయించుకున్నాడు. ఆ విధానం కూడా నాకు బాగా నచ్చింది. ఆఫ్టర్ దట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్ అండ్ గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టు వాళ్ళిద్దరి తర్వాత హక్ చేసుకొని మళ్ళీ కూల్గా అవ్వడం అయ్యే విధానం చాలా నచ్చింది అనమాట ఆదిత్య ఓం గారు. అండ్ ఇంకొకరు ఆదిత్య ఓం గారు ఇంకొకళ్ళకి నామినేట్ చేసింది ఏంటంటే అభయ్. అభయ్కి నామినేషన్ ఏంటి చెప్పిందంటే అభయ్ యు ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. సో ఒకవేళ మీరు లేకపోతే నేను గెలవడానికి నాకు చాలా ఈజీగా ఉంటుంది. అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ పోతేనే కదా కొంచెం వీక్ కంటెస్టెంట్ అదే నెక్స్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గెలిచేది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. మీ వే ఆఫ్ టాకింగ్ కానీ, మీరు ఆలోచించే విధానం కానీ, మీరు ఆడే విధానం కానీ అవన్నీ నాకు నచ్చుతాయి. సో మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పొచ్చు. ఇంకొకటి కూడా చెప్పొచ్చు. ఎలా అంటే మీకు గెలిచినప్పుడు, మీ టీం గెలిచినప్పుడు మీరు పెట్టిన రూల్స్ నాకు నచ్చలేదు అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఆదిత్య గారు చాలా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేశారు. ఈ మాట చెప్పలేదు ఎందుకంటే దట్ ఈస్ గేమ్. మొన్న సీత అన్నప్పుడు కూడా నాగార్జున గారు ఇదే గేమ్ అమ్మా, వాళ్ళు మీతో పని చేయించుకుంటారు, ఇదే గేమ్, వీఆర్ పేయింగ్ నో అంటారు కదా, సో ఇదే గేమ్, సో డెఫినెట్లీ మీరు పని చేయాల్సిందే అన్నట్టు ఆ పాయింట్ మాత్రం ఆదిత్య గారు స్టార్ట్ చేయలేదు. బికాస్ హీస్ ఇంటెలిజెంట్ అండ్ కొంచెం ఏజ్డ్ వైజ్ పర్సనాలిటీస్ అలాగే ఆలోచిస్తారు కదా, ఇది గేమ్ మరి మనం అలా అనకూడదు అని. సో ఇక్కడ ఆదిత్య గారు అయితే డెఫినెట్లీ చాలా మంచి ప్లాన్ వేశారండి నాకు తెలిసి. సో డెఫినెట్లీ నేనైతే ఆదిత్య గారికి ఈసారి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు ఫ్రెండ్స్? సరే, జోక్స్ అపార్ట్, నేనైతే చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను బికాజ్ కొంచెం మోర్ కంటెంట్ ఎలాబరేట్గా డిస్కస్ చేసుకుందామని. సో మీరైతే డెఫినెట్లీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి. ఇప్పటివరకు ఒక్క కామెంట్ రాలేదు. కామెంట్ ఇచ్చే మహానుభావురాలు ఎవరో కానీ ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే కామెంట్కి రిప్లై ఇస్తాను. నాకు ఒక్క కామెంట్ కన్నా రిప్లై ఇద్దామనేది ఐఎమ్ వెయిటింగ్ హియర్. సో ఫస్ట్ ఒక నాకు సబ్స్క్రైబర్సే లేరన్న, ఒకళ్ళు మాత్రం బాబు జాలి దయాకరులతో సబ్స్క్రైబ్ చేశారు. ఎవరు సబ్స్క్రైబ్ చేశారు నాకు చూడడం తెలియడం లేదా, ఐ విల్ చెక్ ఇట్. బట్ డెఫినెట్లీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ చేయండి. జోక్స్ అపార్ట్, నేను ఇంకా ఇలాగే మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేనున్న కంట్రీ గురించి కూడా చెప్తాను ఒకరోజు. ఇక్కడున్న మంచి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను లైవ్ పెడతాను. చూద్దాం, మన కమ్యూనిటీ గ్రో చేసుకుందాం అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బై బై.